2, 3. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు నేను బెంగళూరు టూర్లో ప్రెసిడెన్సీ యూనివర్సిటీ ముందున్నామండి మనము. సో యాక్చువల్గా ఈరోజు ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ అనేది ఇప్పుడే రిలీజ్ అయినాయి. దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏముందనేది మీకు 1 by 1గా నేను చెప్తాను. సో ఏపీ ఎంసెట్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ అసైన్డ్ ఎ టాస్క్ ఫర్ కండక్టింగ్ ఏపీ ఎంసెట్ 24 ఎగ్జామినేషన్. JNTU-K వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ నిర్వహించారు. ఇది నోటిఫికేషన్ వచ్చేసి 11th March 2024లో వచ్చినట్లయితే అప్లికేషన్ కమెన్స్మెంట్ అనేది వచ్చేసి 12th March 2024లో కమెన్స్మెంట్ అయింది. సో ఎగ్జామినేషన్ వచ్చేసి మే నెల 16-17 తారీఖులో ఎగ్జామ్ అయింది. దీని యొక్క 18th and 19th ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఈ రకంగా ఉన్నాయి. మొత్తం వచ్చేసి 3,62,851 మంది క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్ రిజిస్టర్ అయ్యారండి. ఇందులో 2,74,213 క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ ఫర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్, 88,638 ఫర్ అగ్రికల్చర్ స్ట్రీమ్. డీటెయిల్స్ ఆర్ గివెన్ ఇన్ అనెక్సర్ టు లైక్ దట్. సో ఇందులో టోటల్గా 1,08,224 మంది ఓసీ మెంబర్స్ అటెండ్ అయ్యారు. 47,710 BCA, 50,116 BCB, 2,266 BCC, అదేవిధంగా 67,133 మంది BCD క్యాండిడేట్స్, 19,014 మంది BCE క్యాండిడేట్స్, 59,082 మంది SC క్యాండిడేట్స్, 12,360 మంది ST క్యాండిడేట్స్ రిజిస్టర్ అయ్యారు ఎగ్జామినేషన్ గురించి. సో ఇందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్ మనం ప్రత్యేకంగా చూసినప్పుడు ఎంతమంది క్వాలిఫై అయ్యారనే ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు 2,74,213 మంది రిజిస్టర్ అయితే 2,58,374 మంది అపీర్ అయ్యారు. అందులో 1,95,092 మంది క్వాలిఫైడ్ అయ్యారండి. ఇది యొక్క క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఇంజనీరింగ్లో మనం తీసుకున్నప్పుడు 75.51% క్వాలిఫై అయ్యారండి. సో అదేవిధంగా అగ్రికల్చర్లో మనం తీసుకున్నప్పుడు 88,638 మంది రిజిస్టర్ అయితే 80,766 మంది మనకి అపీర్ అయ్యారు. ఇందులో క్వాలిఫై అయినటువంటి వాళ్ళ సంఖ్య 70,352. సో టోటల్ పాస్ పర్సంటేజ్ వచ్చేసి 87,011. సారీ అండి, 87.11%. సో ఇప్పుడు మనకి ఇంజనీరింగ్లో పాస్ పర్సంటేజ్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. 75.51 పాస్ పర్సంటేజ్ ఉందండి, 75.51. అదేవిధంగా మనకి అగ్రికల్చర్ స్ట్రీమ్ తీసుకున్నప్పుడు 87.11% పాస్ పర్సంటేజ్ ఉంది. సో టోటల్ 19 క్యాండిడేట్స్ అప్లై, 76 క్యాండిడేట్స్ ఉర్దూ మీడియంలో కూడా దీంట్లో రాయడం జరిగింది. సో 4,580 మంది స్టూడెంట్స్ కరెక్షన్స్ కోసం హెల్ప్లైన్ సెంటర్కి అపీర్ అయ్యారండి. 160 మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా మనకి ఎంసెట్లో, దీన్ని ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో దీని యొక్క క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. 1000 మెంబర్స్ ఇన్విజిలేటర్స్, 300 మెంబర్స్ అబ్జర్వర్స్, 142 చీఫ్ సూపరింటెండెంట్స్ పర్ సెషన్ వాజ్ డ్రాఫ్టెడ్ ఏపీ ఎంసెట్ 2024. సో ఇంకేమున్నాయి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ చూసినప్పుడు క్యాస్ట్ల వారీగా మనకి ఎంతమంది క్వాలిఫై అయ్యారనే ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తానండి. సో ఓసీలో మనకి 52,702 మంది మేల్ అభ్యర్థులు, అదేవిధంగా 42,190 మంది ఫిమేల్ అభ్యర్థులు రాస్తే ఇందులో మనకి క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఓసీలో మనకు తీసుకున్నప్పుడు 71.51% ఉందండి ఇంజనీరింగ్లో. అదేవిధంగా ఫిమేల్లో ఎంత పాస్ పర్సంటేజ్ ఉందన్నప్పుడు 76.54% ఉంది. ఓవరాల్గా ఓసీ క్యాండిడేట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారన్నట్లు 73.85% అనేది మనకి ఓసీలో క్వాలిఫికేషన్ పర్సంటేజ్గా ఉంది. అదేవిధంగా BCA తీసుకున్నప్పుడు మనకి 67.35 ఓవరాల్ క్వాలిఫైడ్ పీపుల్ క్వాలిఫై అయ్యారు. ఇందులో 20,000 మంది రాస్తే మనకి క్వాలిఫైడ్ అయింది ఓవరాల్గా మేల్ వచ్చేసి 12,522 మంది క్వాలిఫై అయ్యారండి. అదే ఫిమేల్ వచ్చేసి 9,025 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. సో మనకి ఇక్కడ SC STకి వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ పర్సంటేజ్ ఏముండదండి, కాబట్టి వీళ్ళ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ 100%గా మనం తీసుకుంటాం. సో మన క్యాస్ట్ వారీగా తీసుకున్నప్పుడు BCA వాళ్ళకి తక్కువ పర్సంటేజ్ క్వాలిఫై అయ్యారండి, 67.35%. సో అగ్రికల్చర్లో కూడా మనం తీసుకున్నప్పుడు ఉంది.
ఓవరాల్గా పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది అనేది మనం 2024 నుంచి మనం తీసుకున్నప్పుడు 2024లో మనకి ఇప్పుడు 75.51% ఈ ఇయర్కి సంబంధించినటువంటి పాస్ పర్సంటేజ్. అదేవిధంగా అగ్రికల్చర్లో ఇప్పుడు మనకి పాస్ పర్సంటేజ్ తీసుకున్నప్పుడు 87.11% ఉందండి. సో మనకు గత సంవత్సరం ఎలా ఉండింది పాస్ పర్సంటేజ్ అనుకున్నప్పుడు ఇంజనీరింగ్లో మనకి 23-24లో 76.32 అంటే ఒక 1% ఎక్స్ట్రా ఉండిందండి లాస్ట్ ఇయర్ పర్సంటేజ్. పాస్ పర్సంటేజ్ ఇప్పుడు కన్నా లాస్ట్ ఇయర్ కన్నా ఒక 1% తగ్గింది. అదేవిధంగా బైపీసీ వాళ్ళకి తీసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ వచ్చేసి 89.65 ఉండే, ఇప్పుడు వచ్చేసి 87కి వచ్చింది. అంటే 2% డిక్లైనేషన్ అనేది మనకి 23తో పోల్చి చూసుకున్నప్పుడు మనకి ఈ రకంగా డిక్లైన్ అయ్యింది. అదేవిధంగా 22లో మనం తీసుకున్నప్పుడు 89% ఉండిందండి ఇంజనీరింగ్ పాస్ పర్సంటేజ్. 22లో 89.2 ఉండింది. అప్పటితో 2022తో పోల్చి మనం కానీ చూసినప్పుడు దాదాపు ఒక 14.5% డిక్లైన్ అనమాట. అంటే క్వాలిఫైయింగ్ పీపుల్ యొక్క పర్సంటేజ్ 2022తో పోల్చి చూసినప్పుడు 14.5% మనకు కనిపిస్తుంది. మనం ఒకసారి నెంబర్స్లో చూద్దామండి. 2022లో మనకు 1,73,000 మంది క్వాలిఫై అయ్యారు ఇంజనీరింగ్ స్ట్రీమ్లో. అదే ఇప్పుడు తీసుకున్నప్పుడు 1,95,000 మంది క్వాలిఫై అయ్యారు. ఈవెన్ పర్సంటేజ్ తగ్గినప్పుడు కూడా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరిగారు. దగ్గర మనకి ఎంతమంది స్టూడెంట్స్ పెరిగారని మనం చూసినప్పుడు ఒక 22,000 మంది మనకి స్టూడెంట్స్ అనేది ఓవరాల్గా మనకి ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. సో మనకి కౌన్సిలింగ్ డేట్స్ మళ్ళీ జోష్లో మీకు అప్డేట్ చేస్తామండి Edu9లో. సో ఈరోజు ఇది కౌన్సిలింగ్ యొక్క రిపోర్టు. సో మరింత విలువైనటువంటి సమాచారం కోసం మీకు పర్టికులర్గా తమిళనాడు, అదేవిధంగా తెలంగాణ, ఢిల్లీ, బెంగళూరు, కోయంబత్తూరు ఈ 5 ప్రాంతాల్లో ఎవరైతే అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా మా Edu9 సర్వీస్ని తీసుకోండి. కేవలం ఒక 2,500 పే చేయడం ద్వారా మీకు అన్ని కాలేజీలు చూపించి మీకు నచ్చినటువంటి, మీరు మెచ్చినటువంటి, మీ బడ్జెట్లో ఉన్నటువంటి కాలేజెస్ని మనం అడ్మిషన్ మీకు చేసి పెట్టగలం. సో అడ్మిషన్స్ కావాలనుకున్నటువంటి వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో పర్టికులర్గా అడ్మిషన్స్ కావాలనుకున్నటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. 9133111450 లేదా 9133111454, 9959955895 ఈ 3 నెంబర్లో కానీ మీరు సంప్రదించినట్లయితే మీ టూర్ని షెడ్యూల్ చేయడం కాకుండా మీకు సంబంధించినటువంటి అడ్మిషన్ని మేము హ్యాపీగా చేసి పెడతాము. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఎనీ బీటెక్ అడ్మిషన్స్, అగ్రికల్చర్ అడ్మిషన్స్, MBBS అడ్మిషన్స్, అదేవిధంగా మీకు ఎటువంటి అడ్మిషన్స్ కావాలనుకున్నప్పుడు కూడా మీరు మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.